ఇది అసమానతల సమాజం. ఇప్పటికీ హైకోర్టులో మహిళలకు వాష్రూమ్లు కరువైనవి. న్యాయ వ్యవస్థలో విలువలు పెరగాలి. హైకోర్టు శంకుస్థాపనలో సిజేఐ చంద్రచూడ్ సీఎంకు ఈసీ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? సీఎంఓలో ఆసక్తికర చర్చ. మొత్తానికైతే ఇది అసమానతల సమాజం. అసమానతల సమాజంతో పాటు ఈ హైకోర్టుల్లో మహిళలకు వాష్రూమ్లు కూడా కరువైనవి అని చెప్పేసి మరి డివై చంద్రచూడ్ నిన్న మన హైకోర్టు శంకుస్థాపన కోసం వచ్చినటువంటి డివై చంద్రచూడ్ చెప్పడం జరిగింది. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి చంద్రచూడ్ కామెంట్ చేయడం జరిగింది. మరి న్యాయ వ్యవస్థలో విలువలు పెరగాలి అని చెప్పి చెప్తున్నాడు. న్యాయ వ్యవస్థలో విలువలు ఎవరు పెంచాలి? దానికి చంద్రచూడ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రచూడ్ గారు మర్చిపోయిన విషయం ఏంటి అని అంటే, భారత రాజ్యాంగం ప్రకారము ఈ దేశ చట్టాల ప్రకారంగా కేవలం ఒక మత ఆచారాల ఆధారంగా శంకుస్థాపనలు, ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడము, అది కూడా మత ఆచారాల ప్రకారం చేయడం అనేది ఏ చట్టం ప్రకారం సరైంది అనేది కూడా చంద్రచూడ్ గారు చెప్పాలి. మీ వ్యక్తిగత సంస్థలు, మీ వ్యక్తిగత ఆఫీసులు, మీ కార్యాలయాలు ఇట్లాంటి విషయంలో మీరు ఏ పూజలు చేసుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది మీ వ్యక్తిగతం. కానీ ఈరోజు హైకోర్టుకు సంబంధించిన విషయంలో, హైకోర్టు శంకుస్థాపన సంబంధించిన విషయంలో మీరు ఒక మతానికి సంబంధించిన పూజలు చేసి శంకుస్థాపన చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు న్యాయము? ఈరోజు పూజలు పునస్కారాలు చేసి శంకుస్థాపనలు ఒక ప్రభుత్వ ఆఫీసుకు చేయవచ్చా? మరి ఇది చంద్రచూడ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసమానతలు లేనటువంటి సమాజం కావాలి, న్యాయ వ్యవస్థలో విలువలు పెరగాలి. ఇది అసమానతల సమాజం అని చెప్పేసి ఒక సీజేగా ఉన్నటువంటి వ్యక్తి అసమానతల సమాజం అని అంటే ఈ దేశంలో అసమానతలు ఎంత మేరకు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది కులం లేదు, అసమానతలు లేవు, అంత బూటకం కావాలని కొంతమంది వాటి మీద రెచ్చగొడుతున్నా అని చెప్పేసి మాట్లాడే ఎదవలు కొంతమంది ఉంటారు. ఆ ఎదవలకు నేను సమాధానం చెప్తున్నా. స్వయంగా సిజేఐ, మన సుప్రీంకోర్టు సిజేఐ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇది అసమానతల సమాజము, న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు, విలువలు పెరగాలి అని చెప్పేసి ఆయననే మాట్లాడుతున్నాడు. విలువలు పెరగాలి అంటే ఇప్పుడు విలువలతో లేదు న్యాయ వ్యవస్థ అని. ఇది అసమానతల సమాజం అని ఎందుకు చెప్తున్నాడు? ఆడ మగ మధ్యలో అసమానత ఉంది, పేద ధనిక మధ్యలో అసమానత ఉంది, పై కులం వాడు కింది కులం వాడు అని చెప్పేసి అసమానతలు ఉన్నాయి. ఈ అన్ని అసమానతలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో ఒక రూమ్ కావాలంటే కూడా తప్పకుండా అసమానతలు ఉన్నాయి. ఇంకో మేము పలానా కులమానికి రూమ్ ఇయ్యము. ఇవి పోవాలి అని అంటే తప్పకుండా సీజే అయినటువంటి చంద్రచూడ్ లాంటి వాళ్ళు పూనుకోవాలి. తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా తీర్పులు ఇచ్చి ఇంకో పలానా వ్యక్తి పలానా కులానికి మనకి మేము రెంట్కి ఇస్తామని చెప్పడం తప్పు, ఆయన 3 నెలలు 6 నెలలు జైలుకు పంపిస్తున్నాం అని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకోవడము. ఈరోజు ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగేది ఉంటే ఏ విధంగా అయితే 24 గంటల్లో వాళ్ళని పట్టుకోవడం, దాదాపు 48 గంటలను వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేసినటువంటి ప్రభుత్వ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ప్రియాంక రెడ్డి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఎన్కౌంటర్ చేయలేకపోయారు? ఎన్కౌంటర్ చేసి చంపాలని నేను అనట్లేదు, ఎన్కౌంటర్లోకి మేము వ్యతిరేకమే. కానీ ప్రియాంక రెడ్డి నిందితుల్ని కనీసం కోర్టులో కూడా హాజరుపరచకుండా వాళ్ళే నిందితులని ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా కనీసం వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం కూడా లేకుండా, మేమే చేసినామనే వాంగ్మూలం లేకుండా, కోర్టు ముందు సబ్మిట్ చేయకుండా వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేసారు కదా. మరి ప్రియాంక రెడ్డి చచ్చిపోయిన కారణం ఇప్పటి వరకు దాదాపు ఎక్కడ కూడా అత్యాచారాలు జరగలేదా? ఎందుకు ఈ సమాజం కూడా ప్రశ్నించట్లేదు? ప్రియాంక రెడ్డికి వచ్చినటువంటి ఆ స్పందన ఎందుకు ఇప్పటి వరకు మిగతా వాళ్ళ మీద రావట్లేదు? ఆ విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అసమానతలు ఉన్నాయనేది వాస్తవం. ఆ అసమానతలు బీజేపీ పరిపాలనలో విపరీతంగా పెరుగుతున్నాయనేది కూడా వాస్తవం. అది ఆయన ఒక సీజేఐగా ఆయన చెప్పలేకపోయాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అసమానతలను పెంచి పోషిస్తూ కులం పేరుతో మతం పేరుతో ఘర్షణలు పెట్టిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.